కేరళలో ఇష్యూ జరిగింది. నిలబెడతాడని చెప్పి ఒక వీడియో ఒక అమ్మాయి రిలీజ్ చేస్తే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక ముప్పై ఏర్పడింది. ఎవరిది కరెక్ట్ అంటారు? ఎవరి డెసిజన్ కరెక్ట్ అంటారు? ఎవరిది కరెక్ట్ అనేది ఏం లేదు. అది బయటకు వచ్చింది కాబట్టి మీరు అంటున్నారు. అలాంటి బోల్డ్ అన్నీ వస్తాయి, రోజుకి చాలా ఘటనలు వస్తాయి. కాకపోతే అది ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యి వైరల్ అయింది కాబట్టి అడుగుతున్నారు. అందులో ఆ అమ్మాయి వైరల్ అవడం కోసం ఆమె అట్లా చేసింది. కాకపోతే ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. మహిళా కమిషన్ లాగే పురుష కమిషన్ కూడా ఉంటే మాకు పురుషులకు అయితే న్యాయం జరుగుతుంది అన్నమాట. ఆ అమ్మాయి ఆ వీడియో మీరు క్లియర్గా చూసినట్టు మీరు ఒక వీడియో చూసుంటారు. నేను ఒక 10 వీడియోలు కూడా చూశాను ఆ అమ్మాయిది. అందులో అమ్మాయి ఎక్కువ అమ్మాయే ఆయన దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే బస్సు కుదుపుల వల్ల చెయ్యి తగిలితే తగలొచ్చు, కానీ ఆయన అయితే కావాలని అయితే అట్లా చేయట్లేదు. సో అది కింద కొంచెం చాలామంది సోషల్ మీడియాలో ఏమంటే ఏది నీతి ఏది న్యాయమో తెలియకుండా కింద కామెంట్లు పెడతా ఉంటారు కదా ఉస్తాదులు. ఆ కామెంట్ల వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఆ వీడియో అమ్మాయి తీయడంతో పాటు నిజంగా అదే ఆ అమ్మాయికి నిజంగా అక్కడ ఇబ్బంది కలిగి ఉంటే ఆ అమ్మాయి అక్కడే అతను అట్లా చేస్తుంటే చెప్పు తీసుకొట్టచ్చు. కానీ ఆ అమ్మాయి ఏమనుకో వైరల్ అవ్వాలనుకుంది కాబట్టి ఆ అమ్మాయి వైరల్ అయింది. కానీ ఒక నిండు ప్రాణం అయితే బలి అయిపోయింది అనమాట. యాజ్పర్లా ఏముంటే అదే చేయాలి. అసలు మహిళలకి ఏంటంటే చేసే రైట్స్ ఉన్నాయి. అసలు మహిళలకి అన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆమె వెళ్తుంది, సైన్ పెడతారు, బయటకు వచ్చేస్తుంది. ఏం జరగదు. కాకపోతే ఒక నిండు ప్రాణం అయితే పోయింది. ఈ వీడియో అయినా ఇప్పుడు నేను కనువిప్పు కావాలి. చాలా మంది సోషల్ మీడియా వ్యక్తులకి అంతా ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి కేరళలో జరిగిన విషయం ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ కూడా చాలా జరిగి ఉంటాయి. కాకపోతే అది మీడియా వరకు రాలేదంతే.